ఏ నరేంద్ర, కన్న కొడుకునే చంపుదామని ప్రయత్నం చేశాడయ్యా ఆ హిరణ్యకశపుడు. వరాహవతారంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత ఆ హిరణ్యకశపుడు దుర్మార్గుడయి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అనగానే ధర్మరాజు అన్నాడు, ఏమిటయ్యా అంత గమ్మత్తుగా ఉంది ఇది? కన్న కొడుకుని ఎవడైనా చంపుతాడా? వాడు వెడ్డాడైనా గుడ్డాడైనా కానీ వాడి దగ్గర పెట్టుకొని అలారు ముద్దుగా పెంచుకుంటారే. మరి అటువంటి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అంటున్నావే, అటువంటి వాడిని చరిత్ర వినాలనిపిస్తున్నావు చెప్పు అన్నాడు ధర్మరాజు. రాజా విను, వరాహవతారంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత కోపంతో తల్లిని ఓదార్చి అజరామర భావాన్ని పొంది చావు లేనటువంటి వరాన్ని కోరుకోవడానికి మందరాజల పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. ఇలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తపస్సు అనే అగ్ని 14 లోకాలను దహించుకుంటూ పోతుందట. దేవతలందరూ వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. అయ్యా, అపర బ్రహ్మావతారం ఎత్తడానికని దితిపట్టి తపస్సు చేస్తున్నాడు. మరి వీళ్ళను మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనయ్యా బ్రహ్మదేవా అని బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు వీళ్ళంతా. నేను కూడా ఏం చేయలేను ఆయన, వరాలు ఇస్తాను కానీ అనగానే ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేసినారు. మమ్మేలవా మాధవా, మమ్మేలవా మాధవా, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. కమ్మని నగుమోము కనులకు చూపించి, కమ్మని నగుమోము కనులకు చూపించి, కడతెత్తువని నేను కాచుకొని ఉన్నాను. మమ్మేలవా మాధవ, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. ఎందరిన గాచితివి, ఎందరిన బ్రోచితివి, ఎందరిన గాచితివి, ఎందరిన బ్రోచితివి, నందనందన కృష్ణ కృష్ణ. నందనందన కృష్ణ నన్నేల మరచితివో, నందనందన కృష్ణ నన్నేల మరచితివో. సనక సనందన సన్నుత చరిత సాధు భక్త జన వందిత చరణ, సనక సనందన సనుత చరిత సాధు భక్త జన వందిత చరణ. ఇందిరారమణ ఆర్త శరణ్య ఆదుకోక ఆలస్య మేలరా. మమ్మేలవా మాధవ, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. నాయనలారా, పోతా మందర పర్వతానికి వెళ్ళి ఇప్పుడే నేను వాణి వరాలు ఇస్తానని చెప్పి అంశభానారుడే బ్రహ్మదేవుడు వచ్చాడు. అస్థికలు చర్మమే ఉందండి వాడికి, హిరణ్యకశపుడికి. కమలలో నీళ్ళు చల్లినాడు బ్రహ్మ. ఓ సురారి కులేంద్ర, లే, నీ తపస్సుకు ఆనందపడ్డాను, ఏం కావాలో కోరుకోనాయన. నీలాగా తపస్సు చేసి నన్ను మెప్పించిన వాడు ఎవరు లేడరా నాయన అని ఆనందపడ్డాడు బ్రహ్మ. కమలలో నీళ్ళు చల్లగానే హిరణ్యం అంటేనే బంగారం కదండి, బంగారంలాగా మెరిసిపోతున్నాడు హిరణ్యకశపుడు. ధనజానికి విలువ దిగిన హిరణ్యకశపుడు పద్మసంభవునికి సాష్టాంగ దండప్రాపం చేశాడు. హే పద్మసంభవ, కోరిన వాళ్ళ కోర్కులు నేర్పుతో ఇచ్చేటువంటి ఒక కల్పతరువు లాంటి వాడివి నువ్వు. నిన్ను కోరుకుంటున్నా, కోరుకోమన్నావు కదా,
కోరుకోనాయనా. గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాణిని మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపుమా. పంచమహాభూతాలతో కానీ మీద కానీ కింద కానీ రాత్రి కానీ పగలు కానీ ప్రాణం ఉన్నదంత కానీ ప్రాణం లేనిదంత కానీ రాత్రి కానీ పగలు కానీ నరుడు కానీ సింహం కానీ జంతువు కానీ నవగ్రహాలు కానీ దేవతలు కానీ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుడు కానీ ఏ అస్త్రాలతో కూడా మరణం లేనిది మరి కోరుకున్నాడు. అన్నా కశ్యపపుత్ర బ్రహ్మ అంటున్నాడు, దుర్లభములి అర్థంబులు ఎవ్వారికి మున్నెవ్వారలు గోరరి వరములన్ మోరించిదిన్ నీ ఎడం నన్ను గోరిన వెళ్ళ ఇచ్చిది ప్రవీణత్వముతో బుద్ధి సంపన్నత్వమున ఉండుమా. సుమతివై భద్రైకశీలుండవై అన్నా కశ్యపమిత్ర. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి నీకు ఇస్తున్నా, కానీ సుమతివై ఉండు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుని మాటల అంతరార్థం గమనించండి. కుమతివైనావంటే చస్తావు, నేను ఇన్ని వరాలు ఇచ్చినా కానీ. సుమతివైతే బతుకుతావు, కుమతివైతే చేస్తావు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బ్రహ్మ. వాడికి ఏం తెలుస్తుంది అంతా? వీడు తపస్సు చేస్తుండగా 14 లోకాలు బుగబగబగ మండిపోయినవట, సమస్త జంతువుల గుండెలో దడబుట్టిందట. అప్పుడు వాళ్ళందరినీ భయపెట్టాడు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్లకు భయపడి వీడి వరాలు కోరుకుంటాడు. వాడి చేత రావద్దు, వీడి చేత రావద్దు, వీడి చేత రావచ్చు అని కోరుకుంటాడు. గమనించండి ఇక్కడ. అంటే అసురీ సంపత్తికి దానవులకు పట్టుదల ఉంటుంది కానీ చిత్తశుద్ధి ఉండదండి. చిత్తశుద్ధి లేకపోయే వరకు నాకు దాంతో రావద్దు, నేను దీంతో రావద్దు. నీవు తపస్సు చేస్తున్నా అవన్నీ గడగడం అడిగిపోయా మూర్ఖుడా, మళ్ళా మాటికి నువ్వు భయపడవు ఎందుకు? అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదు వీడికి. వరాలు కోరుకున్నాడు, ఇంకేముంది, పోయి లోకాలన్నీ జయించి స్వర్గానికి వెళ్ళి అష్టదిక్పాలకులను బంధించి స్వర్గాన్ని పరిపాలన చేస్తున్నాడు దానవేంద్రుడైనటువంటి ఒక హిరణ్యకశపుడు. ఎక్కడనున్నవాడు హరి. దేవతలకు ఏమున్నదండిగా, ఎప్పుడు కష్టం వచ్చినా కానీ శ్రీమన్నారాయణమూర్తినే వరిస్తారన్నమాట. హరినామస్మరణ చేసుకుంటూ వైకుంఠపురం అని వెళ్ళినారు. పురుషోత్తమా శ్రీమన్నారాయణ వేదాంత విద్యాభయస్వరూపాత్రాణపరాయణ. ఏ దిక్పాలుర చూసి నేడలుగునో, ఏ పదవిని దృంచునో, దిజిపుత్రుండు జయు ఆగడములను ఏమని విన్నవింతుము శ్రీహరి. అష్టదిక్పాలకుల పదవులను తీసి పారేశాడు. కాంతిశీకులై పారిపోయిన అష్టదిక్పాలకులు అందరం. ఎప్పుడు ఎవరిని చంపుతాడో, ఎవరి పిండం పెడతాడో, ఎవరి పదవుడు కొడతాడో దితిపుత్రుడైన హిరణ్యకశపుడు అనగానే అప్పుడు అన్నాడు మేఘగంభీరముడు పరమేశ్వరుడైన శ్రీహరి, దేవతలారా భయపడకండి, నన్ను నమ్ముకున్న వాడికి కాస్త ఆలస్యమవుతుందేమో కానీ అంధకారం మాత్రం కాదన్నాడు. ఇది భక్తి భావన లోపల అత్యంతమైనటువంటి ఒక ఉపాయం. భక్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం గత జన్మలో చేసుకున్న పాపాలని ప్రక్షాళన అయ్యేదాకా నీకు పచ్చశిరాతో సంతకం పెట్టాడు పరమాత్మ. దాన్ని మనం పరీక్ష అంటాం కానీ పరీక్ష కాదు. పరీక్ష పెడితే మనం బతకం. భగవంతుడు పరీక్ష పెట్టాడు, కంటికి రెప్పలు కాపాడుతాడు కష్టాల లోపల. ఎందుకు కాపాడుతాడు? నీవంత కష్టం ఎవడు పడాలి. అందుకోసమే పరీక్ష కాదు అది. నిన్ను కాపాడుకుంటాడు, కాపాడి నీ పాపమంతా దూరం చేస్తాడు. అప్పుడు గట్టిపట్టు పడతావు. ఏషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త
భజంతే మామనన్యభా. గత జన్మలో పాపంతో పోయినటువంటి వాళ్ళే అనన్య చిత్తంతో నన్ను స్మరిస్తుంటారన్నాడు పరమాత్మను. కనుక భయపడకండి. కన్న కొడుకుని శమధమ సంపన్నుని వాడెన్నడు చంపుడా అని ప్రయత్నం చేస్తాడో అగు ఆనాడు వాడిని వాడి చంపు తప్పటిదాకా తలకాయ దాచుకొని పోయి అన్నాడు. పరమాత్మకి నమస్కారం చేశారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు. బతికితే బస్సాగి తినచ్చు అనుకొని దేవతలంతా వెళ్ళిపోయినారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు హిరణ్యకశపుడు. ఆ హిరణ్యకశపునికి విచిత్ర చరిత్రుడైన 4 కుమారులు ఉన్నారయ్యా పరీక్ష మహారాజా. హ్లాద, అన్హ్లాద, సంహ్లాద. ఈ చివరి వాడెవరో చూడండి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమయితత్వంబున జరుగువాడు. పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరిన మస్కృతుల్యేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలత దీనులగా వజించువాడు. సముల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల దరచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. ఎవరయ్యవాడు? లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. మర్యాద అంటే ధర్మం. అందుకే ప్రహ్లాద చాస్మి దైత్యానమన్నాడు పరమాత్మ. 4 కొడుకుల్లో ఈయనే. మరి అంత గొప్పవాడైనటువంటి ఒక ఆ ప్రహ్లాదుని గుణగణాలన్నీ కూడా శత్రుడైన కీర్తిస్తారయ్యా. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. 39 సద్గుణాలు కలిగినటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడయ్యా పరీక్ష మహారాజా. 24 గంటలు ఆ నారాయణమూర్తి యొక్క స్మరణే, హరినామస్మరణే ఎప్పటికి కూడా. హరి ఓం మనరా పరమానందము గణరా. హరి ఓం మనరా పరమానందము గణరా. హరి రూపమే ఓంకారము. హరి రూపమే ఓంకారము ఇది మరువకు నరుడా. హరి ఓం మనరా పరమానందము గణరా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా. దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. పాడుదేగా పాడు చెత్తగూడులోన పదిలమని భ్రమపడకు. పాడు చెత్తగూడులోన పదిలమని భ్రమపడకు. నెడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. నరుడా
పాడు చెత్త గూడులోన పదిలెమని భ్రమపడకు, నేడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము, గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము. హరి ఓం హరి ఓం మనరా, పరమానందము గనరా. హరి రూపమే ఓంకారము, ఇది తెలియుము నరుడా. హరి ఓం మనరా. 24 గంటల నామస్మరణం చేసుకుంటే జీవిస్తున్నాడు. మనకు సందేహం, మరి భోజనం చేసుడు లేదా, మంచినీళ్ళు తాగుడు లేదా, ఎవరితో మాట్లాడడం లేదా, నిద్రపోవడం లేదా, ఎప్పటికైనా నామస్మరణమేనా? మరి సంసారంలో ఉన్నాం కదా, ఆయనంటే చేశాడు కానీ మనం ఎట్లా చేయాలని మనకు 1000 సందేహాలంటే, ఒకటి కాదు రెండు కాదు. ఇక దేహం ఉన్నసేపు సందేహాలు ఉంటాయి, కానీ సద్గురు దగ్గరికి వెళ్ళి ఆ సందేహాలన్నీ కూడా దూరం చేసుకోవాలి. ఎప్పటికి కూడా అజ్ఞాన గ్రంథులు, అహంకార గ్రంథులు అన్నీ కూడా సద్గ్రంథపడంతో, సద్గురు సేవతోని నశించిపోతాయి. రాజా రామచంద్ర భగవానికి. పరీక్షణ మహారాజా, పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ముకుంద చరణారవింద సేవాదినేకమున కర్మ నిర్వాణ భావమును విస్తరిస్తూ అప్పటిప్పటికీ దుర్జన సాంగత్యాన్ని దూరం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఇలా ఉన్నాడు ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు. అయితే హిరణ్యకశిపుడికి చూసింది ముగ్గురు పేరులో వీడో తీరుగా ఉన్నాడు ఏమిట్రా అని విచారం చేసుకున్నాడు. మూగుమణలాగా, చెవిటిమణలాగా, అమాయకునిలాగా వీడు కూడా తయారైంది ఏమిటా అని శుక్రాచార్యుల కుమారులను చండామరుకులను రప్పించాడు. బ్రాహ్మణోత్తములారా, వీడికి విద్యాభ్యాసం చేసి త్రివర్గాలు చెప్పండి అన్నాడు. దానవులకు త్రివర్గాలు చాలండి, మోక్షం అవసరం లేదు వాళ్ళకు, ధర్మం అర్థం కామం అని కొడుకును పిలిపించినాడు. దగ్గరికి తీసుకొని, కొడుకా నాయనా ప్రహ్లాద, చదువనివాడజ్ఞుండగు చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురదగల్గున్ చదువగవలయును జనులకు చదువు చదివించదాదివులోద్ద చదువు తండ్రి చదువగవలయును జనులకు. రోడ్డు యథార్థం ఏంటున్నాడు పాపం. హిరణ్యకశిపుడు దుర్మార్గుడైనా శ్రీహరి ద్వారపాలకుడు కదా. చదువునివాడు అజ్ఞుండవు, విద్య రానివాడు వింత పశువు ఉన్నాడు. సత్తేదో అసత్తేదో తెలుసుకునే ప్రజ్ఞ చదువుకున్నవాడికి ఉంటుంది. గురువుల దగ్గరికి వెళ్ళి చదువునైనా అలాగే తండ్రి అన్నాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. గురుకులానికి వెళ్ళాడు. వాళ్ళు ఎలా చెబితే ఆ విధంగా అప్పచెబుతున్నాడు. 4 వేదాలు, పంచకావ్యాలు, షట్శాస్త్రాలు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు.
6 నెలల కోర్సు నెల రోజుల పడి చెప్పాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని దగ్గర తీసుకొని వచ్చారు. అయ్యా నీ కొడుకు సకల వేదాంగ పారంగతుడైనాడయ్యా, కావాలంటే చూసుకోమన్నారు, ఏదన్నా బహుమానం ఇవ్వాలని అల్ప సంతోషుడు బ్రాహ్మణుడు. అప్ప చెప్పిన కొడుకుని చూశాడు. నాయన పుత్రా ప్రహ్లాదా, నీకు ఎయ్యది భద్రం చెప్పమనినా, సేఫ్టీ నీకు భద్రం ఏదిరా అన్నాడు కన్న కొడుకును. అనగానే తండ్రికి ప్రియనందనుండిట్లనియే, నాన్న ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక, వీరుమేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణురందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. శరీరం ధరించిన ప్రతి జీవి కూడా ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక అంటున్నాడు. ఇల్లు ఇదే ఇల్లు పెద్దది. ఈ ఇల్లులోనే చీకట్లో పడిపోతాం. ఏమిటా చీకటి? ఇంద్రియాల కోరికలు. ఆ కోరిక చేశా, ఈ కోరిక నెరవేరాలి, ఆ డబ్బు సంపాదించా, ఇక్కడ ప్లాట్ కొన్నా, ఇంకో ప్లేట్ కొనాలి. ఎన్నండి ఆశాపాశ శతైర్బద్ధ కామ క్రోధపరాయణ భగవద్గీత. అగో అటువంటి వాడికి ఈ యొక్క భగవద్భక్తి అంటనే అంటదని చెప్తున్నాడు. భేదభావాలు చేసుకుంటూ వీడు మంచి ఇది చెడ్డ అని ద్వైతంలో పడి కొట్టుకున్న దానికంటే సర్వమున్నతని, ఎవరతని? విష్ణు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అడవిలో ఉండానట. ఇప్పుడు అడవిలో ఉన్నవే జంతువులన్నీ మన ఇక్కడికి వస్తున్నాయి, మనమే అడవిలో ఉంటాం. మన డౌట్ కదా. కనుక ఇంట్లోనే అరణ్యం లాంటిది మహాత్ముల ఫోటోలు, భగవంతుని వాతావరణం కల్పించుకొని కమ్మ ధ్యానం చెయ్యి. ఇంట్లో ఎవరన్నా నీ మీద ప్రేమానురాగాలు కురిపించి అన్నం తిను, ఛాయ్ తాగు, పాలు తాగు అంటే పోయి తాగు, తిను, లేకపోతే అట్లాగే పడుకో. అదే అరణ్యం. ఉంటాడా? నా కోడలు నాకు చావోయలేదు, నా భార్య ఎక్కడికి పోయి నాకు టైంకి అన్నం పెట్టలేదు, ఎందుకయ్యా కాంప్లైంట్ అన్నీ చేస్తావు? నాకు అన్ని మంచిగా ఉన్నాయి కానీ దాంతో నాకు కిరికిరి ఉన్నదయ్యా. గత జన్మలు నువ్వు కిరికిరి పెట్టావు, ఇప్పుడు అది కిరికిరి పెడుతుంది, తప్పేమున్నది అందులో? మళ్ళీ వసూలు చేసుకోవాలి కదా. అంత మంచిగా ఉన్నది గారు, దేనికి కుదరలేదబ్బా మా అత్తతోనే నాకు కిరికిరి అని. గత జన్మల లోపల నువ్వు అత్తవయ్య ఆమె నేను కిరికిరి పెట్టినావో ఆ ఫలం మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నది. దుఃఖదాత నకుపస్తి సుఖదాత నగచ్చన స్వకర్మణాద్భవేత్ కర్మ. మన యొక్క సుఖంతోనే వస్తుంది, మన కర్మతోనే సుఖం, మన కర్మతోనే దుఃఖం. కనుక ఇటువంటి భేదాలు ఏది లేకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తానడవి నుండుట మేలు. అడవిలో ఉండకపోయినా మానగానే అడవిలో ఉన్నటువంటి ఫీలింగ్ తెచ్చుకుంటే చాలు అంటున్నాడు భావం. ఇన్ని సౌకర్యాలు ఉండగానే మనం ఉండలేము, అడవిలో పోయి ఉంటాం. అక్కడ సంసారం లోపల, గృహస్థాశ్రమం లోపల చక్కటి సౌకర్యాలు ఇచ్చినాడు భగవంతుడు కరుణామయుడు మనకు. ఇవన్నీ ఉండగానే ఆనందంగా ఉండాలి, కానీ ఉండలేము. ఏదో వెలితి, ఏదో తీరని కోరిక, ఏదో డిసప్పాయింట్, ఏదో కోరిక, ఇదేంద్రుడ పడిపోతున్నాడే కానీ వీటన్నిటి కర్తవ్యుడు సర్వమున్నతని దివ్య కళామయమంచు. నిన్ను పుట్టించి తల్లి కడుపులో కాపాడి మరి 10 మాసాలు కాగానే బయటికి దోసి బాల్యం కౌమారమైన తర్వాత యవ్వనాన్ని ప్రసాదించి అన్నీ నీకు ఇచ్చినాడే. 10 ఇంద్రియాలు ఇచ్చి ఆ ఇంద్రియాలను తెలుసుకునే ప్రజ్ఞను నీకు ఇచ్చి కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు ఇన్ని తీర్లు నీకు ఇచ్చాడే, నిన్ను కాపాడుతున్నాడు కదా. అందుకే సత్యవ్రత మహారాజు అంటాడు మత్స్యావతారంలో 7 తీర్ల మనల్ని కాపాడుతున్నాడండి పరమాత్మ. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఇప్పుడవై వలనై కోర్కెల పంటవై అప్పవై వర్తిల్లు నిన్నొల్లకే
పలు వెంటంబడు లోకమక్కట వృధా బద్దాశమైపోయాడు. సత్యవ్రత మహారాజు వైవస్వత మను అంటాడనమాట, హే పరంధామా శ్రీహరి మత్స్యావతారి, చెలివై చుట్టమువై మనస్థితుడవై చిరుమూర్తివై వలనై కోరికల పంటవై విభుడవై ఆత్మవై వర్తిల్లు నిన్నోళ్ళకి. స్నేహితుడిగా ఉంటాడండి, చుట్టంలాగా ఉంటాడు. మన చుట్టాలు దొంగలికే కానీ ఆయన దొంగ కాదు. దొంగ అంటే మన పాపాలు హరించే దొంగే కానీ సామాన్య దొంగ కాదు. మనస్థితుడవై, మనస్సు కూడా ఆయనదే విన్నారా. అందుకే మనం జీవనంలో అడుగుతాడు, నాయన నా మనస్సు నాకు ఈరా అంటాడు, అమ్మో నీకు ఇస్తే నాకు ఎట్లా అంటాడు వీడు. భగవంతుడికి భక్తుడికి ఎక్కడ వస్తుంది పంచాయతీ అంటే అక్కడే. నా మనసు నాకు ఈరా భక్త కృష్ణ, నా మనసు నీకు ఇస్తే నా నాటకం ఎట్ట తండ్రి, నా మనసుతో నేను అడుకోవాలి. ఇదేంటి భగవంతుడు మనస్సు భగవంతుడు అంటాడు అని అనుకుంటారా? ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఇంద్రియాల్లో మనస్సు నేను అర్జున అన్నాడు కదా. ఇవ నీదేమున్నది? నీది ఏదీ లేదు కనుకనే సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందుళ్ళముదేర్చి. అది అలా చేసినటువంటి వాడికి ఆనందం కలుగుతుంది. భక్త పార్వశ్యంలో పడ్డాడు ప్రహ్లాద కుమారుడు. కోపం వచ్చింది మొదటిసారి కనుక బాగా రాలే కోపం హిరణ్యకశ్యపుడికి. కొడుక పిచ్చివాడా, దేవతలను సంహారం చేసుడో, గోవులను చంపుడో, బ్రాహ్మణం కొట్టుడో, వేదానెత్తుకవచ్చుడో, అష్టదిక్పాలకులను బంధించుడో, ఈ హరిగిరి చిసి ఎరణామసనం చేయద్దుల కొడుక అంటున్నాడు అని బ్రాహ్మణులు దిక్కు చూశాడు. ఏమయ్యా గురువులు ఇదేనా? వాళ్ళు గదగద వణుకుతున్నారు. అయ్యా అనగానే ప్రహ్లాదుడు అంటాడు, పాపం గురువులకు ప్రమాదం కదా. గురువుల దిక్కు చూసుకుంటూ, గురుదేవా నన్ను ఏం చేయమంటావు, మా నాన్నకి ఇష్టమైతే లేదు నాకెరికే. బ్రాహ్మణోత్తమ ఇనుము అయస్కంత సన్నిధినట్టు భ్రాంతమగునో, కృషికేషు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి, బ్రాహ్మణోత్తమ నా చిత్తంబు భ్రాంతమగుచు. నాకు తెలియకుండానే పరమాత్ముడు పాదపద్మాల మీద నా మనసు పోతున్నదయా. ఎలా? ఇనుము కదా వెళ్ళి అయస్కాంతం దగ్గరికి వెళ్తే ఇనుము యొక్క స్వాతంత్రం ఎట్లా ఉండదో నా చేతిలో ఏం లేకుండా అయిపోతుంది. బ్రాహ్మణోత్తమ పోలా మరి. మందారమ కరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచసనునె తరంగిణులకు, లలిత రసాల ఫలవకాది అయి చొక్కు కోయిల జేరునే కుటజములకు, పూనెందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష చిత్త మత్త చిత్తమేరీతరం ఉచరనేచు, వినుత గుణశీల మాటలు వేయునేలా. అని దూషించి చండామర్కుడు గదగద మడిగిపోయింది. ఎందుకంటే హిరణ్యకశ్యపుడి కోపం రాకముందు వీళ్ళు చదువుకోవాలి. వాడికి కోపం వస్తే ప్రాణం తీస్తాడు. ఆసురి సంపత్తి కదా. అయ్యా వీడు కొడుకు అది వినంగా కొడుకే, వీడిని మంచిగా చేశాకనే నీ దగ్గర తీసుకువస్తాం మహారాజా అని చెప్పి చండామర్కులు మళ్ళీ ఆశ్రమాన్ని తీసుకువచ్చారండి. 6 నెలల వరకు 7 కోర్సు అయిపోయింది. ఇక చెప్పవలసిన చదివే లేదు, మొత్తం అంతా విద్యాభ్యాసం అంతా అయిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ తీసుకురాగా ప్రహ్లాదునికే నమస్కారం చేస్తున్నారు గురువులైనా కానీ. శిష్య నీ దండం పెడతాంరా నాయన, ఈసారైనా కనీసం మీ తండ్రికి ముందర మేం చెప్పిన చదువే చెప్పు. మళ్ళీ అక్కడికి పోయి హరిగిరి అని పెట్టుకున్నాన్న గదం పట్టుకొని దండం పెడుతున్నారు. త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ దప్పకుమన్నా,
నేడు మన దైత్యవరెణ్ణుని మ్రోల మేమున్ చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులను విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్ తిప్పకుమన్నా తప్పకుమన్నా చెప్పిన రీతిగాని మరి విప్పకుమన్న విష్ణు కథార్థజాలముల్. నాయనా విష్ణు కథ చెప్పకో. అలాగే గురుదేవా. ఏమో ఏం గురుదేవో. ఈసారి లీలావతి చేత పంపించారండి. ఆ లీలావతి తీసుకొని వచ్చింది. అయ్యా నీ కొడుకు విద్యాభ్యాసం చేయడానికి ఏమీ లేదు, మన దగ్గర కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మంచి ఉత్తముడైనాడు నీ కొడుకు, కావాలంటే చూసుకో. దానవేంద్రుడు వాళ్ళు చెప్పిన పలుకులు విన్నాడు, ఆనందపడ్డాడు. కొడుకుని తీసుకువచ్చుకున్నాడు. శుభకంపు ఉనికి. చూడండి, పిల్లలను ఎప్పుడు డైరెక్ట్గా పెదాల మీద బుగ్గల మీద ముద్దించుకోకూడదు. చిన్న విషయం కూడా చెప్తుంది భాగవతం. డాక్టర్ ఎలర్జీ అంటాడు, భాగవతం వద్దంటది. ఎక్కడ చేత్తో పుణకాలి. మూర్ధాగ్రహణం ఇక్కడ ముద్దించుకోవాలి, ఇక్కడ పాలభాగంలో కూడా. చుబుకంబు ఉనికి చుంచుదువి ఇలా అంటే పిల్లలకు ఆనందం అవుతుంది. ఇలా చుంచుదువి చుబుకంబు ఉనికి మూర్ధాగ్రహణం చేసి పుత్ర చోద్యం అనిపిస్తుంది కదా అన్న. నీ స్నేహితులు ఎవరు? ప్రహ్లాదుడు మూర్ఖుడు, అమాయకుడు, ఏం రాదంటున్నారా కొడుక? ఏది ఒక్కసారి నాన్న నీ విజ్ఞాన శాస్త్రంలో ఒక పద్యం చెప్పి అర్థ తాత్పర్యం చెప్పరా పుత్రా అని నా కన్న తండ్రికి ప్రియనందనుడైన ప్రహ్లాడు చెప్తున్నాడు. అయ్యా రాజా, తండ్రి చదివించిరి నన్ను గురువులు. గురువులకు ప్రమాదం లేదు, ఇక వాళ్ళకేముందైతే మన కష్టం కదా. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులునే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మం మెల్ల చదివితి తండ్రి. ఇలావటి చూసావా మన ప్రహ్లాడు, ఆహా చదువులో మర్మమే చదువుకున్నాడట. సంతోషపడ్డాడు. ఎంతసేపు? ఒక నిమిషం, సెకండే. చదువులు మర్మం చదివా కొడుక. విజ్ఞాన శాస్త్రం తెచ్చుతున్నాడు ప్రహ్లాద కుమారుడు. నాన్న తను హృదు భాషల సఖ్యమున్ తను హృదు భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనములు సేవయున్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబనుని 9 భక్తి మార్గముల సర్వాత్వం హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా సత్యంబు దైత్యోత్తమా. సత్యమే చెప్తున్నాను నాన్న, అబద్ధం కాదు. కోపం వచ్చింది వాడికి. ఇదేనని విజ్ఞాన శాస్త్రం. కొడుకును తొడ మీద ఉండగా దిగదొబ్బి చండామార్గుని చేశాడు. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. ఇంకా భక్తి పార్వశంలో పడ్డాడు ప్రహ్లాడు. నాన్న కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే దమట మద్దని తోటి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తన్ను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్ధుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోటి పశువుగాక తండ్రి. వెరపు మరపు బెదురు లేకుండా మాట్లాడే కొడుకును చూసి కిందికి దెబ్బి పారేసి చెండా మరపుల మీద పడ్డది వీడి దృష్టి అంతా. ఇదేనా మీరు చేసిన విద్య?
పటుధర నీలి శస్త్ర జయపారగు జయశదనం శుభాలు నీ వటుగని పోయివానికి అనర్ఘములైన విరోధి శస్త్రముల్ కుటిల చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మికిన్ కటకట బ్రాహ్మణాకృతిగా కయ్యదర్తవు బ్రాహ్మణుండవే. చూడండి, వీడి కొడుకు చదువు రాకపోతే లెక్చరర్ ఏం చేస్తాడండి? 100 మంది స్టూడెంటే చెప్తాడు లెక్చరర్. అందులో 10-15 మంది స్టేట్ ర్యాంక్ వస్తుంది, వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, కొంతమంది సెకండ్ వస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. మరి లెక్చరర్ ఏం చేస్తాడు? అందరం చెప్పడానికి కుదిరి చెప్తాడు. గ్రహణ శక్తి లోపించి వాడు ఫెయిల్ అవుతాడు, వాడు ఫస్ట్ వస్తాడు, వాడు సెకండ్ వస్తాడు. ఆసురి సంపత్తిలో ఇగో ఈ విచక్షణ ఉండదు. ఏం బ్రాహ్మణా మీరు, నా కొడుకుని తీసుకోపోయి వాడిని నీతి చేసిన ధర్మార్థ కామాలు చెప్తామని చెప్పి ఇదేనా హరినాథుడు చెప్పాను. దండం పెట్టాడు. మహారాజా, మిత్రులము మేము, పురోహితులము, పాత్రులము మేమరియుగాక భార్గవులము, నీ పుత్రుని ఇటువల చేయంగా శత్రులము మేము, దైత్య జలది చంద్రమ వింటే మిత్రులము మేము. శుక్రాచార్యుని కొడుకులమయ్యా, పురాణ ఈత కలిగించేవాడే పురోహితుడు కదా, మీకు అపకారం ఏం చేస్తాం మేము? మీకు అపకారం చేస్తాం మాకేం లాభం? నిజంగా నీ పాదాల సాక్షిగా మేం చెప్పిన చదువు కాదు నీ కొడుకు. అవునా? అరే గురువులు చెప్పని చదువు నీకు ఎలా వచ్చిందిరా చెప్పు నా ముందర అన్నాడు. అంటే వాడిని కూడా చంపారేస్తా అని. ఎవడు చెప్పితే వచ్చింది అనగానే ప్రాణుడు ఎగిరి గంతు వేశాడు. నాన్న ఎవరో చెప్తే వస్తుందా? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుతుబుట్టుతు మరణ చర్విత చర్వణులైన వారికి చెచ్చరవుట్టునే. పరులు చెప్పినా నీదెచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రమోదముల్ అచ్చపు చీకటింబడి. కల్తీలేం చీకటండి, అచ్చపు చీకటండి. పట్టపగలే చిమ్మని చీకట్లు కమ్ముతాయి. గృహవ్రతులు ఇంటి పనులు ఉన్నామంటే అంధకారంలో పడ్డట్టే, సత్సంగంలో ఉన్నామంటే వెలుతురులోకి వచ్చినట్టే. అటువంటి వాడు విషయ ప్రమత్తులై చచ్చుచు పుట్టుతును మరల చర్విత చర్వణులు. చచ్చుడు మీదికి కిందికి, మీదికి కిందికి వచ్చుకుంటూ చేసిందే చేసుడు, మేసిందే మేసుడు, చూసిందే చూసుడు, రాసిందే రాసుడు చేసి అదే చర్విత చర్వణం. పొద్దున బ్రష్ వేసుకుంటే మళ్ళీ పొద్దున బ్రష్ వేసుకుని దాకా ఏం చేస్తాం? 24 గంటలు మన డ్యూటీకి అంతే. డ్యూటీకి పోవడం, పైసలు సంపాదించవచ్చుడు, ఏమైనా తీసుకువస్తే ఇంట వారేసి పెట్టుడు, ప్లాట్ ప్లేట్లో కొనుక్కున్నాడు, ఏమైనా ఉంటే లేకపోతే ఏది లేదు చప్పుడు కొనుక్కుడు, అదే పని. అటువంటి వాడికి చెచ్చరవుట్టునే పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రబోధముల్ తండ్రి. ఎవడో చెప్తే ఎలా వస్తుంది నాన్న అన్నాడు అని పలికిన కొడుకుని ధిక్కరించి మక్కువ చేయక రక్కసులు లేడు. తన తొడలపై నుడనీటి గొబ్బను దిగజొప్పి దండనాయక తీసుకుపోబడిని తులసీవనంలో గంజాయి మొక్క మొలిచాడు కనుక వీడిని చంపి నా కులాన్ని నిర్దోషం చేసుకుంటానంటున్నాడు. వాళ్ళు పట్టుకుపోయినారు పాపం పిల్లవాడిని. తీసుకొని పోయి ఊరి బయట తీసుకుపోయి అరణ్యం లోపల కత్తులు పట్టి కొడదామని ప్రయత్నం చేస్తుంటే మరి పారిపోతున్నాడా, వద్దంటున్నాడా, బతినాడుతున్నాడా? వాళ్ళు వంగి కొడుతూ ఉంటే తన్ను నిశాచరుల్వడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనయంచును దించుగాని తా కన్నుల నిరుదేడు భయకంప సమేతుడుగాడు భువరా. అనంతనామాలు కలిగిన ఆదిశేషుని మీద పడుకున్నటువంటి ఒక్క శ్రీహరిని అనేక నామాలతో స్మరిస్తున్నాడే కానీ పారిపోవడం లేదు, దిక్కులు చూడడం లేదు, బతినాడు లేదు, కళ్ళకు నీళ్ళు లేవు, బొబ్బలు కట్టడం లేదు, బొక్కలు విరగడం లేదు, నెత్తులు కావడం లేదు, నిక్షేపంగా ఉన్నాడు. అగ్నిలో మారేశాడు, కారణం లేదు. విషనాగుల చేత కనిపించారు, చావడం లేదు. ఏనుగుల కింద వేసి తొక్కించారు, చావడం లేదు.
నీళ్ళల్లో వేశారు, మళ్ళీ వచ్చాడు మీదికే. హై బీపీ పోయి హిరణ్యకశిపుడికి లో బీపీ అయిందండి. చింతాక్రాంతుడై కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. ఏ గతి? ముంచితివార్ధులన్ గదల ముత్తితి శైలతటంబులందు దృక్కించి శస్త్రరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంక్తి ద్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర విషాగ్నవాగ్నులందు ద్రోయించితి పెక్కుపట్టనలయించితి చావడు చావడిదేమి చిత్రమో. ఏం చేయాలి? ఇది అవడం లేదు కదా. కనుక వీడు మహా తప ప్రభావ సంపన్నుండు, వీని వలన నాకే మృత్యువు మూడు అనుకున్నాడు. అది నిజం. వీడు దామడు సరికదా, వీనితో ఉంటే నేనే వెళ్తాను అని అనుకున్నాడు. అప్పుడు పురోహితులు వచ్చి శాంతపరిచారయ్యా, చంటి పిల్లవాడు కదా, 4 రోజులైతే నూనె మీసాలు నూతులేమనం వస్తుంది, అగో ఆ తర్వాత వాడు కామక్రోధాలతో వశమైపోతారయ్యా అన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ స్కూల్కే తీసుకుపోండి అన్నాడు. ఇక్కడ ఉంటే వెళ్ళి తలకాయ నొప్పి కదా. ఆ గురుకులం లోపల ఒక్కనాడు చండామర్కులు, అయ్యా ప్రహ్లాదా, మేము మాధ్యానికం చేసుకొని వస్తామురా నాయన, పిల్లవాళ్ళని చూస్తూ ఉండని చెప్పి మరి ప్రహ్లాద కుమారుడికి అప్పచెప్పి వెళ్ళారు. వెళితే ప్రహ్లాద కుమారుడు ఆ దానవులందరూ ఇచ్చాడు. అరే నాయనలారా ఇలా రండి, బాలకులారా ఇటు రెండు రెండో మన ప్రాయము బాలురు కొందరు విలో గులుర కంటిరే, గురుడు క్రూరుడు అనర్థ జయంబునందు దుశ్శీలతార్థ కల్పనము చేసడి గ్రాహ్యముగాదు, శాస్త్రముల్ తెరగరించెద వినిన నిరంతరమీకు భద్రమయ్యడు. ఇలా రండి అందరూ. గురువులు క్రూరులు అనర్థమైన విద్యలే చెప్తారు కానీ పరమార్థమైన విద్యలు మనకు చెప్పరు కనుక ఇలా రండి, నిరంతరం మీకు శుభం కలిగే ఆనందం కలిగే విద్య చెప్తాను ఇలా రండి అన్నాడు. చూడండి, సకల జన్మంబులందు మానవ జన్మంబు దుర్గమంబు, అందు పురుష జన్మంబు దుర్లభంబు, అదీను శతవర్ష పరిమితంబని చెప్పుదురు. అందులో 50 సంవత్సరములు నిద్రం గడుచు, ఉన్నాయి 50. బాల్య కౌమార యవనంబులం వింశతి ఆయనంబులు గడుచు, ఉన్నాయి 30. ఇక ఆ 30 లోపల వీని కలిగే 30 ఏమిటయ్యా అంటే 30 అబ్దంబుల ఇంద్రియంబుల చేత పట్టుబడి దురవగాకంబులైన కామక్రోధ లోభమూల మత్సరంబుల పాశంబుల కట్టుబడి విడిబడు సమర్థుండుగాక. ప్రాణంబు కంటే మధురాయమానంబైన తృష్ణకులోనే బుచ్చదస్కరవ నిక్కర్మంబుల ప్రాణహాని అయిన అంగీకరించి పదార్థంబుల అత్యంపుజు రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబులైన ధైర్యవత్తికాల విత్రంబులైన కళత్రంబులంగని మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగిన వశులైన శిశువులంగని శీలవయో రూపజన్యులైన కన్యలంగని వినయ వివేక విద్యాలంకారులైన కుమారులంగని కామిల ఫలప్రదాతులైన భ్రాతలంగని మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధనకనక వస్తువాన సుందరములైన మందిరములను సుకరంబులైన పశుపుత్య నికరంబులను వంశ పరంపరాయత్తములైన విత్తమ్ములు మర్జింపలేక సంసారంబు నిర్జింపలేక చెడిపోదు. ఈ 30 ఏళ్ల లోపల ఇగో ఇంత ముప్పును కొని తెచ్చుకుంటాడు వాడు. నా భార్య, నా పిల్లలు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా బామ్మల్లులు, నా తాత, నా మామ, నా ముత్తాత, నా తల్లిదండ్రులు, నా ధనం, నా ఇల్లు, నేను నాది అనుకొని సాలెపురు కదా దాని దారం అదే తీసుకొని దాని సాలెగుట్టు అది ఎలా అయితే పెడుతుందో చిత్తాన్ని గెలవలేక సంసారము నిర్జింపలేక దీన శుభంబు లేదు కీర్తియం లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకు పుట్టని చావడి త్రోవయేలా. నాయనలారా ఏమున్నా చెప్పండి ఈ లోకంలో, అంత దుఃఖమే కదా. హే మాయాజాలలోకం మాయాజాలలోకం బహు చిత్రంగుంది చూడే మనస మాయాజాలలోకం.
మాధవుడాడించేటి మహావింత నాటకం మాయాజాల వేగం బహు చిత్రంగుంది చూడే మనస మాయాజాల లోకం. పుట్టేదొకడు గిట్టేదొకడు నవ్వేదొకడు ఏడ్చేదొకడు. పుట్టింది ఎందుకో మరి ఎరుకలేని వెర్రి లోకం మాయాజాల లోకం బహు చిత్రంగుంది చూడే మనస మాయాజాల లోకం. నాది నేను నా వారను చుమోదముందు జీవుల చూడు మనసా. నాది నేను నా వారను మోదముందు జీవుల చూడు. నీదేదో నీవారెవరో నిజముగా తెలియంగలేని మాయాజాల లోకం బహు చిత్రంగుంది చూడే మనస మాయాజాల లోకం. అహంకార మమకార అసూయ దేశాలతో అజ్ఞానపు మేడలెక్కి అమాంతముగా కింద పడే మాయాజాల లోకం బహు చిత్రంగుంది చూడే మనస మాయాజాల లోకం. మాధవుడాడించేటి మహావింత నాటకం మాయాజాల లోకం. కావున విషయంబులు చిక్కువన్న రక్కసలకు మోక్షంబు దుర్గమంబు కనుక సర్వేశ్వరుడైన పరమాత్ముణ్ణి సద్గురువు ద్వారా సత్సంగం లోపల సద్బుద్ధితోని ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ధ్యానం చేయించండి. నాకున్న జ్ఞానమంతా మీకు చెప్పాను నాయనలారా అనగానే అప్పుడు ఆ దానవులందరూ బాలకులందరూ కూడా వాళ్ళది ఒక్కొక్కడు 4 గింట దొడ్డు ఏం తింటారా అంటే నరమాంసం అనేటువంటి ఒక వాళ్ళు అంత కఠినలైన రాక్షస వాళ్ళందరినీ మోక్షాసత్వం చేసినాడు. ప్రహ్లాద నువ్వు చెప్పినట్టుగా వింటాం, నీ సేవ చేస్తాం, ఈ జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకున్నావో మాకు చెప్పవయ్యా. ఆయనలారా ఉగ్రమైన తపస్సు చేయడానికని మా తండ్రి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు మా తల్లి గర్భవతి, గర్భంలో నేనున్నా. ఇంద్రుడు వచ్చి మా అమ్మని తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో నారద మహర్షి ఎదురై, ఇంద్ర శిశువత్య స్త్రీ హత్య చేసి ఏం బాగుంటావయ్యా అనంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు కదా, హే నారదా, దీని గర్భం లోపల దైత్య వంశం పెరుగుతుంది కనుక ఇది ప్రసవించగానే వాడిని చంపి ఈమెను విడిచిపెడతా లీలావతిని అన్నాడు. అంటే అప్పుడు నారదుడు అన్నాడు కదా, ఇంద్ర పిచ్చిరేసిందా నీకు? పరమ భాగవతోత్తముడు చిరంజీవి గర్భంలో ఉన్నవాడు, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు, నిర్వైరీ జన్మాంతరావిర్భూత పాదభక్తి మహిమా విష్ణుండు, దైత్యంగనా గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబుల చావడు సుమా. అవునా? అయితే నాకెందుకని మా అమ్మ నాడలు వారికి ఇచ్చినాడు. దేవేంద్రుడు ఇయ్యగానే
ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి నన్ను గురించి మా అమ్మకు నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య బోధలు కూడా చేస్తూ ఉంటే మా అమ్మ ఆడది కనుక ఆదమరి నిద్రపోతుంటే మొత్తం నేను విన్నానయ్యా. ఆనాడు నారద మహాముని చెప్పినటువంటి ఒక జ్ఞానం ఈనాడు కూడా మర్చిపోతలేను. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదదోన్యదా. ఆయనలారా దేనికి చిక్కడా పరమాత్ముడు ఒక భక్తి తప్ప. నీ వ్రతాలకు కానీ నీ క్రతువులకు కానీ దానాలకు కానీ నీ శౌచానికి కానీ నీ శీలానికి కానీ దేనికి చిక్కడు ఒక భక్తికి తప్ప. భక్తికే చిక్కుతాడు ఆ పరమాత్మ. మరి దానవులు కానీ దైత్యులు కానీ భుజంగులు కానీ మానవులు కానీ గంధర్వులు కానీ ఎవరన్నా కానీ భగవంతుని ధ్యానించే అర్హత అందరికీ ఉంది నాయన. దానికి గోడలు ఎట్లాంటివి లేవు, కుల మత వర్ణ లింగ భేదాలు ఇది కూడా లేవు. ఎవరైనా పరమాత్మని ఆశ్రయించి తరించిపోవచ్చు నాయన అలా అని మొత్తం భక్తిభావం లోపల వాళ్ళందరినీ కూడా జ్ఞానవంతులను చేసినాడు. ఆ విధంగా చేస్తూ వచ్చి చండామార్కులు వచ్చి, అయ్యా మీ పిల్లవాడు రాక్షస బాలందరూ మోక్షాసక్తం చేస్తున్నాడు అనగానే, అరే ఏమిట్రా నువ్వు చేసేది, నువ్వు గురువా, ఉన్నాడు అంటున్నావు కదరా. అరే మా తమ్ముడిని చంపినప్పుడు ఆ పెరిగి పందన హరిని చిచి నీ హరిని నేను ఎన్నో మార్లు వెతికాను రా, ఈత విశ్వంలోనే లేడు అని మాడిందుండురా దుర్మతి అని అంటాడు హిరణ్యకశిపుడు. నాన్న ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్రని వింటే. ఇక్కడక్కడ చూడకు, దానవాగ్రని వింటే వింటే అంటే నువ్వు వింటే, వినకపోతే ఏం లేదు. వింటే ఎక్కడ పడదక్కడనే ఉన్నాడు, వినకపోతే ఎక్కడ లేడుపో అని చెప్పగానే ఈ స్తంభంలో ఉన్నారా అని వినరాడింబగమూడ చిత్తగరిమందిష్టుండు విశ్వాత్మకుండ నిభాషించెదవు అయిన ఇందుగలడే యంచున్మదోద్రేకి అయిదను చంద్రుండు అరచేత వ్రేషన్ మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదుర్భీషణ దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్. గోపాలకృష్ణ భగవానిది, రాజారామచంద్ర భగవానిది. అరచేత్వం దెబ్బపెట్టాడండి. సప్త సముద్రాల సునామి వస్తే ఎంత శబ్దమవుతుందో అంత శబ్దమైంది. కోటి సూర్యప్రభాసం అయినటువంటి వెలుగుతోని స్తంభంలోంచి వెలిగి వచ్చి గురగురాలు ఆక్కుని వెళ్ళాడు. వెళ్ళి హిరణ్యకశిపుని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? బయట కాదు ఇవత కాదు, కడప మీద కూర్చున్నాడు. మీద కాదు కింద కాదు, తొడల మీద పెట్టుకున్నాడు. నరుడు కాదు, సింహం కాదు, నారసింహావతారం ఇచ్చినాడు స్వామి. మరి పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్యా వేళ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యాకాలం లోపల మరి నరసింహ జయంతి చేసుకుంటాం. ఆ విధంగా గరత్మంతుడు పావును ఎలా ఒడిసిపడతాడో అలా పట్టుకొని వెళ్ళి ఇది వేసుకొని భీకర కూరలతోని మొత్తం ఈ గోళ్లతో తీసి పారేసి మూతంటలు ఎత్తులు పూసుకొని భీకర నరసింహాకృతిని దాలిస్తే అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేయలేకపోయినారు. ప్రహ్లాదుని పంపించారు. బ్రహ్మరుద్ర ఇంద్ర సాధ్యపురసుడైన దేవముఖ్యులందరూ కూడా అడగలిగి అనేక ప్రకారంలో చేయిస్తే లక్ష్మీదేవిని దూరిస్తే ఆమె కూడా భయపడింది, భయం లేనివరికి. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల మీద పడ్డాడు. హే నారసింహ, దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురులు వీళ్ళందరూ బ్రహ్మాదురుని సాత్పర్య స్తోత్రంబుల తుది ముట్టనేర్వరట గదా. నే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుండ జడుడం జడమ తిన్న నిన్ను వర్ణింపశక్తుండనే. బాలుణ్ణి, రాక్షసుకులంలో పుట్టినవాడిని, అజ్ఞానిని నేనేం చేయలేస్తా మాధవ, నిన్నేం స్తోత్రం చేయగలను అన్నాడు. కరుణించు శరణాగతిత్రాణా. అసురమర్థించి దివిసారు హర్షమయ్యే అవతరించిన పనిదీరే అలుకయేలా కలుషహారి సంతోషకారి వనుచు నిన్ను దలదురు లోకులు నిర్మలాత్మా నిర్మలాత్మా. హే నారసింహ, ఎందుకయ్యా అంతగా నీ యొక్క దాస్యయోగాన్ని ప్రసాదిస్తావనే నీ దగ్గరికి వచ్చి నీ పాదాల మీద పడ్డాను. నేను నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క కృపకు పాత్రుడైన నేను నీ యొక్క కృపకు నేను ఈనాడు పాత్రుడైనానన్నాడు అని పాదాల మీద పడ్డాడు. పడ్డా కొద్దీ గర్ర గర్రమంటున్నాడు. అప్పుడు ప్రహ్లాడు ఏమంటున్నాడయ్యా, నారసింహ ఖరదృష్టాభృకుటీ సటానఖయున్ ఖరదృష్టాభృకుటీ సటానఖయున్
ఉగ్రధ్వానయుం రక్తకేసరయుం దీర్ఘతరంత్రమాలికయు భాస్వం నేత్రయ్యున్న నీ నరసింహాకృతిని చూచి వెరవదేవా. పెద్ద పెద్ద కూరలు, పెద్ద పెద్ద గోళ్ళు, ఎర్రగా కళ్ళు చేసుకొని చూలంతా దులుపుకుంటూ ఘీంకారం చేస్తున్నావే, ఈ భీకర నరసింహాకృతి నుంచి నేను భయపడడం లేదు మాధవా. మరి నేను భయపడేది వేరే ఉంది. పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికి వెరచు నీ పాదాశ్రయం చేయుమా. సరా సంసార దావాగ్నిలో కాలిపోకుండా నన్ను కాపాడవయ్యా మహానుభావ. నివారించడానికి వీలున్నట్టు కానిది సంపూర్ణమైన క్రూరమైనటువంటిది, భరించరానటువంటిది ఏందది? సంసార దావాగ్ని. సంసార దావాగ్ని అంటే భార్య పిల్లలా? 5 ఏళ్ల పిల్లవాడి భార్య పిల్లలు ఎక్కడ? కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఎక్కడ ఉంటావో అదే సంసారం. వాటి వేగాన్ని ఎవడైతే ఆపుతాడో అగో వాడే సుఖి. అవి ఆ విధంగా ప్రహ్లాడు కోరుకోగానే నాయన వరం కోరుకోమన్నాడు మహాత్మా. ఏం లేదు, ఎన్నడూ కూడా నా మనస్సులో ఏ కోరిక రానటువంటి వరాన్ని నాకు ప్రసాదించమని నరసింహదేవుని కృప పాత్రుడైనాడు. రాక్షస రాజ్యానికి వైకుంఠుడైన లక్ష్మీనారాయణ నరసింహస్వామి మరి ఆ విధంగా వానికి శుభాశిష్యులు ఇచ్చి సామ్రాజ్య పట్టాభిషేకం కట్టి తిరోహితుడైనాడయ్యా పరీక్ష మహారాజా అని భాగవతంలోని ఇతివృత్తాన్ని, పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను పరీక్షిత్ మహారాజుకు శిఖదేవుడు వినిపించినటువంటి ఒక ఈ కథ, శివనకారి మహర్లకు సూతులు చెప్పినటువంటి ఒక ఈ దివ్య కథ, ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్.